నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. ఇక మహాదినపత్రికలను చూసుకుంటే రాష్ట్ర ప్రజలు ఎండలో బయటకు రావద్దని మంత్రి సీతక్క సూచించారని కూడా ప్రచురించారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి మంత్రి పదవి, ఎమ్మెల్యేగా గెలవాలంటే 100 కోట్లు అవుతున్నాయని జగ్గారెడ్డి కామెంట్స్ అయితే చేశారు. ఇక బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి, బీహార్ గడ్డపై బీజేపీ సరికొత్త ప్రయోగం. నితీష్ రాజీనామా గురించి మనకు ఆల్రెడీ తెలుసు, మరి కొత్త ప్రయోగం చేస్తుంది బీజేపీ అని ప్రచురించడం జరిగింది బీహార్ గడ్డపై. ఇక ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్, 40 నిమిషాల పాటు చర్చలు. మరి ఏం చర్చించారో దాని గురించి కూడా ఏం ప్రచురించారో ఒకసారి చూద్దాం. ఇక దేశ రాజకీయాల్లో భారీ మార్పు, చరిత్రలోనే అతిపెద్ద సంస్కరణ. లోక్సభలో 543 నుండి 850కు పెరగనున్న స్థానాలు, సౌత్ నార్త్ మధ్య పెరుగుతున్న సీట్ల అంతరం, రేపటి నుండి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆ నల్లి కుట్లోళ్లను గోతిలో పాతి పెట్టండి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం హాట్ కామెంట్స్ చేశారు. దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారు. 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసింది. దేశానికి గాంధీ, అంబేద్కర్ 2 కళ్ళని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దని లోక్సభ సీట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి మరొక లేఖ రాయటం అయితే జరిగింది. ఇక నిప్పుల కొలిమిల తెలంగాణ నల్గొండలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని కూడా ప్రచురించారు. ఇక దక్షిణాదికి అన్యాయం జరగదు, రేవంత్ విమర్శల్లో వాస్తవం లేదు, కాంగ్రెస్ డ్రామాలను ప్రజలు నమ్మరని, రాజ్యాంగంపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు అని కూడా ప్రచురించారు. ప్రధానంగా చూసుకుంటే ముందుగా చూద్దాం, దేశ రాజకీయాల్లో భారీ మార్పు, చరిత్రలోనే అతిపెద్ద సంస్కరణ. మనకి తెలుసు ఇది చాలా పెద్ద సంస్కరణ. డీలిమిటేషన్కి సంబంధించి లోక్సభ సీట్లు అమాంతంగా పెరగబోతున్నాయి. దీనికి సంబంధించి నార్త్కు కంటే కూడా సౌత్కి ఇది ఎఫెక్ట్ బాగా పడుతుందని చెప్పి సౌత్లోని ముఖ్యమంత్రులు కావచ్చు, అటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మరి తీవ్ర వ్యతిరేకతను అయితే వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉండడం మనం అయితే గమనించవచ్చు. ఇక చూసుకుంటే ఇక్కడ భారతీయ లోక్సభలో 543 నుంచి 850కు పెరగనున్న స్థానాలు, సౌత్ నార్త్ మధ్య పెరగనున్న సీట్ల అంతరం, రేపటి నుండి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు, భారత రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేసే ప్రణాళికను కేంద్రం రెడీ చేస్తుంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్రం తాజాగా సంచలన ప్రతిపాదనలు పొందుపరిచింది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ కసరత్తుకు మొదలైంది. ఈ మార్పులు కనుక అమల్లోకి వస్తే భారత పార్లమెంటరీ వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల సంఖ్యను భారీగా పెంచాలని ప్రభుత్వం భావించడం, ఇప్పటి వరకు ఉన్న 543 స్థానాలను ఏకంగా 850కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రాలకు కేటాయించే స్థానాలను 815కి, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించే స్థానాలను 35కి పెంచాలని ప్రతిపాదించింది. పెరుగుతున్న ఓటర్ల సంఖ్యకు తగ్గట్టుగా ఎంపీల సంఖ్య కూడా పెరగాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ భారీ మార్పును చట్టబద్ధం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నెల 16వ తేదీన 2 కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఎంపీలకు తెలియజేసి సంబంధిత బిల్లు ప్రతులను వారికి పంపించింది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే దేశంలో నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులు మారిపోవడమే కాకుండా కొత్త నియోజకవర్గాలు కూడా ఏర్పడతాయనేది ఇప్పటికే మనందరికి కూడా అవగాహన అయితే వచ్చింది. అయితే సౌత్కు తగ్గనున్న ప్రాధాన్యత ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్లో మరి జనాభా లెక్కల ప్రకారంగా మరి జరిగినట్లయితే మరి ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మరి ఈ ఎక్కువ మంది ఒకవేళ ఉంటే సౌత్కు మాత్రం చాలా అన్యాయం జరుగుతుందని ఇప్పటికే కొంతమంది భావిస్తున్నారు. కొత్త పార్లమెంట్ భవనాలు నిర్మించినప్పుడే సీట్ల సంఖ్య పెరుగుతుందన్న సంకేతాలు వెలువడగా ఇప్పుడు అది ముసాయిదా బిల్లు రూపంలో కార్యరూపం దాల్చింది. ప్రస్తుతం 543 లోక్సభ స్థానాలను ఏకంగా 850కి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 2021లో జరగాల్సిన జనాభా గణన పూర్తి చేసి ఆ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపాన్ని సృష్టిస్తుంది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం సీట్ల పెంపుదల ప్రధానంగా జనాభా ప్రాతిపదికన జరపనుంది. దీంతో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు లోక్సభలో అత్యధిక ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే ఎంపీల సంఖ్య
80 నుండి 140 దాటే అవకాశం ఉందని అంచనా. ఈ లెక్కలు చూస్తుంటే భవిష్యత్తులో కేంద్రంలో అధికారం చేపట్టే పార్టీ కేవలం ఉత్తరాది రాష్ట్రాలపై దృష్టి పెడితే సరిపోతుందన్న ఆందోళన రాజకీయ వర్గాలు వ్యక్తమవుతుంది. ఇది దేశ సమాఖ్య వ్యవస్థలో అసమతుల్యతకు దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు మాకు బహుమతి ఇవ్వాల్సింది పోయి సీట్లు కోటాను తగ్గించి శిక్షిస్తారా అని ఇక్కడ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు కేటాయిస్తే ఆర్థికంగా మరియు సామాజికంగా అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్లో తమ గళాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చర్చించారు. మరొకసారి కూడా లేఖ కూడా కేంద్రానికి రాయటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఇలా చేయడానికి వీలు లేదు అని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తెలియజేయడం జరిగింది. ఏదైనా దేశ రాజకీయాల్లో ఇది ఒక భారీ మార్పుగా మనందరం కూడా దీని గురించి గమనించవచ్చు అని ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే ఆ నల్లి కుట్రోళ్లను గోతిలో పాతి పెట్టండి. మరొక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారని చెప్పాలి. మరి అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం హాట్ కామెంట్స్ చేశారు. దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారని, 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసిందని, దేశానికి గాంధీ, అంబేద్కర్లు రెండు కళ్ళని చెప్పి ఆయన పునరుద్ఘాటించడం అయితే జరిగింది. ఇక దేశానికి గాంధీ, అంబేద్కర్ 2 కళ్ళని, స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంతుందో దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర కూడా అంతే ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లోయర్ ట్యాంక్ బండ్లో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను ఎవరూ మర్చిపోలేరని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ కేబినెట్లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వలేదని మా క్యాబినెట్లో దళితులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారంటూ విమర్శించారు. గతంలో బట్టి విక్రమార్కకు సిఎల్పీ నేత హోదాను తొలగించేలా కుట్రలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎస్సీ నాయకుడు స్పీకర్గా, ఆర్థిక మంత్రిగా ఉండకూడదా అని ఆయన ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో ఏనాడైనా డైట్ ఛార్జీలు పెంచారా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడితే ఓరవలేకపోతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 10 ఏళ్ల పాటు విధ్వంసం సాగించారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. మరొక్కసారి 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసిందని సీఎం వ్యాఖ్యానించారు. ఆనాడు చేసిన అప్పులు చెల్లిస్తూ తప్పులు సరిదిద్దుతో పాలన ఇప్పుడు మేము కొనసాగిస్తున్నాము అని చెప్పుకొచ్చారు. ఇక అదేవిధంగా ముందు వైపును చూసుకుంటూ వెనకాల గోతులు తవ్వే వారిని, నక్కజిత్తులను, నల్లికొట్లను మీరే ఏదో ఒకటి చేయాలన్నారు. లేదంటే మంచి లక్ష్యంతో పనిచేస్తుంటే నష్టం జరుగుతుందని ఆయన వాపోయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా గత పాలకులు అంబేద్కర్ జయంతి వర్ధంతికి ఎన్నిసార్లు నివాళులు అర్పించారో అర్థం చేసుకోవాలన్నారు. మహిళా రిజర్వేషన్ల సీట్ల పెంపుపై కేంద్రం గందరగోళం సృష్టిస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీ కుట్రలు చేస్తుందని పనిగా మరొకసారి ఆయన ఆరోపణలు గుప్పించడం అయితే జరిగింది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన సాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత సర్కారు పాలనతో పోలిస్తే ఈ ప్రజాప్రభుత్వంలో దళితులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన అవకాశాలతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడపవచ్చని అంబేద్కర్ మార్గదర్శనం చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల కలలు సాకారం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య కోసం గతంలో లేని విధంగా చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మనం చూడొచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులను అయితే అర్పించిన సందర్భంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఒకవైపు రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే, మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో రకంగా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. దక్షిణాదికి అన్యాయం జరగదు, రేవంత్ విమర్శల్లో వాస్తవం లేదు, కాంగ్రెస్ డ్రామాలను ప్రజలు నమ్మరు అని మరి కిషన్ రెడ్డి అయితే తెలిపారు. రాజ్యాంగంపై రేవంత్ రెడ్డికి అసలు అవగాహనే లేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డికి అసలు రాజ్యాంగం మీద అవగాహన ఉండే మాట్లాడుతున్నాడని మరి కిషన్ రెడ్డి ఫైర్ అవడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను రాజకీయం చేస్తున్నారని, ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బాబాసాహెబ్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ లేదా జీఎస్టీపీ ప్రతిపాదికన సీట్ల కేటాయింపు అనేది రాజ్యాంగ విరుద్ధమని, దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచనని ఆయన తీవ్రంగా ఖండించడం అయితే జరిగింది.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని భయపెట్టడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ చూస్తుందని ఆయన ధ్వజమెత్తారు. డీలిమిటేషన్ ప్రక్రియ అనేది శాస్త్రీయంగా జనాభా లెక్కల ప్రకారం జరుగుతుందని, ఇందులో బీజేపీకి ఎటువంటి స్వార్థం లేదని కిషన్ రెడ్డి మరొకసారి స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును రాజకీయపరంగా రేవంత్ రెడ్డి అభివర్ణించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. దశాబ్దాలుగా మహిళలకు దక్కని గౌరవాన్ని మోడీ ప్రభుత్వం అందిస్తుంటే దానిపై విమర్శలు చేయడం అన్యాయం అన్నారు. దక్షిణాది రాష్ట్రాల గొంతుకు నొక్కేస్తున్నారని ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి పార్లమెంట్లో తన ఎంపీలు ఏ విధంగా పోరాడుతున్నారో తెలుసుకోవాలని సూచించారు. దేశం మొత్తం ఏకతాటిపై ఉండాలని అంబేద్కర్ ఆశించారని, కానీ కాంగ్రెస్ నాయకులు ప్రాంతాల వారీగా చిచ్చు పెడుతున్నారని ఆయన మరొకసారి ఆరోపించడం అయితే జరిగింది. ఈ రకంగా మరి కిషన్ రెడ్డి ఇది 100% ఇది ఈ రకంగా మేము అన్యాయం అయితే ఎటువంటి పరిస్థితుల్లో చేయడం లేదు, సౌత్కి అసలు అన్యాయం జరిగేది లేదు, కేవలం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే రాష్ట్ర ప్రజలు ఎండల్లో బయటకు రావద్దని మంత్రి సీతక్క తెలియజేశారు. మనకు తెలుసు ఎండల తీవ్రత ఏ రకంగా ఉందో. ఎండల తీవ్రమైన వేళ మంత్రి సీతక్క ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుత వేసవికాలంలో ఎండలు భగభగమని మండుతున్న కారణంగా రాష్ట్ర ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం 10 గంటల అనంతరం ఎవరూ బయటకు రావద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ తెలిపారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పనులు ముగించుకొని ఇంటి వద్దే ఉండాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చినట్లయితే తల మీద టోపీ, టవల్, మరేదైనా వస్త్రాలు ఉపయోగించుకోవాలని, వడదెబ్బ తగిలిన వ్యక్తిని తక్షణమే స్థానిక వైద్యశాలకు తరలించాలని సూచించారు. ఉపాధి హామీ కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయాలని, ఎండ వేడి తగ్గే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ధనసరి సీతక్క మరి ధనసరి అనసూయ తెలిపారు. మరి సీతక్క చెప్పింది 100% నిజం, ఎందుకంటే ఆవిడికి చెప్పాల్సిన బాధ్యత ఉంది. మిగతాది ప్రజలందరూ కూడా దీన్ని తూచే తప్పకుండా పాటించి తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మనం చూడొచ్చు, నిప్పుల కొలిమిలా తెలంగాణ నల్గొండలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఏప్రిల్ మధ్యలోనే ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాక రాజధాని హైదరాబాద్లోని 41 డిగ్రీల మేర సెగలకు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతతో అగ్రస్థానంలో నిలిచింది. జగిత్యాల్లో 43.4 డిగ్రీలు నమోదు కాగా నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీలుగా ఇది నమోదవటం అయితే మనం గమనించవచ్చు. చూడొచ్చు, ఎండ తీవ్రత కొనసాగుతుంది. ఆదిలాబాద్లో 43.2 డిగ్రీలు, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలో 42.8 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. గద్వాల, ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు మరియు పెద్దపల్లి ప్రాంతాల్లో కూడా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అక్కడ 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భాగ్యనగరంలో కూడా ఎండ తీవ్రత మునిపెన్నడూ లేని విధంగా కూడా మరి మండిపోతుంది. నగర శివారులో పాటు ప్రధాన ప్రాంతాల్లో జనం మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హైతనగర్లో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా సంతోష్ నగర్, బేగంపేట్ ప్రాంతాల్లో 40.9 డిగ్రీల మేర ఎండలు కాశాయి. మరి షేక్పేట, ఆర్సీపురం, సికింద్రాబాద్, ఆసిఫ్ నగర్ ప్రాంతాల్లో 40.8 డిగ్రీలు, సరూర్ నగర్లో 40.7, ముషీరాబాద్ మరియు షేర్లింగంపల్లిలో 40.6, ఉప్పల్ మరియు కూకట్పల్లిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో ఇలాంటి తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మరి అధికారులు అయితే సూచిస్తున్నారు. మరొక 10 రోజుల పాటు ఈ ఎండల తీవ్రత కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మనకు తెలుసుకోవచ్చు, మరొకసారి లేఖ రాశారు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి మరొకసారి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దు, దయచేసి అన్యాయం చేయొద్దు. మరి లేఖ రాయడం జరిగింది. లోక్సభ సీట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి మరో లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల గొంతుకు నొక్కే ప్రయత్నం జరగకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మంగళవారం ఒక కీలక లేఖ రాశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లోక్సభ స్థానాల పెంపు అంశంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం 3 ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఆయన ఉంచటం జరిగింది.
కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పెంచడం వల్ల జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ వంటి రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరిగింది. సీట్ల పెంపు, ప్రాధాన్యత తగ్గింపు, నియోజకవర్గాల పునర్విభజనను కేవలం సంఖ్యాబలంతో ముడిపెట్టడం సరికాదని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. దశాబ్దాలుగా కేంద్రం పిలుపు మేరకు కుటుంబ నియంత్రణ పాటిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గడం అంటే ఆయా రాష్ట్రాల ప్రగతిని తక్కువ చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక దక్షిణాది ప్రయోజనాలే తమకు పరమావధి అని లేఖలో ఆయన రాయటం అయితే జరిగింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల రాజకీయాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని ఆకాంక్షను, వారి రాజకీయ అస్తిత్వాన్ని విస్మరించకూడదని ఆయన కోరటం జరిగింది. ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దని మరొకసారి ఈ విధంగా మరి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీకి ప్రధానికి లేఖ రాయటం అయితే ఇది రెండవ లేఖ. మొదటి లేఖ ఆల్రెడీ రాశారు, రెండవ లేఖ రాయటం జరిగింది. ఇక వారసత్వం కంటే వ్యక్తిత్వమే ముఖ్యం, మరి పిల్లలు చూసి నేర్చుకోవాలి, అదే నా పద్ధతి అని చెప్పి రామ్ చరణ్ అన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి నుంచి నేర్చుకున్న క్రమశిక్షణను, విలువలను తన పిల్లలకు కూడా అందించాలనుకుంటున్నారు. పిల్లలను కేవలం సంపన్న కుటుంబంలో పుట్టిన రిచ్ కిడ్స్గా మాత్రమే కాకుండా సమాజంలో స్వతంత్రంగా ఎదిగేలా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో పిల్లల పట్ల తాను కొంత కఠినంగా అంటే రఫ్ డాడీగా ఉండడానికి ఇష్టపడతానని చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంపాదన సౌకర్యాల కంటే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడమే ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. పిల్లల వ్యక్తిత్వ వికాసంపై స్పందిస్తూ పిల్లలు కేవలం మాటల ద్వారా కాకుండా తల్లిదండ్రుల ప్రవర్తనను గమనించడం ద్వారానే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కూడా తన తండ్రిని చూసే క్రమశిక్షణ, పని పట్ల నిబద్ధతను నేర్చుకున్నానని, తన పిల్లలు కూడా అదే బాటలో పయనించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. విలాసవంతమైన జీవితం కంటే కష్టపడే తత్వాన్ని వారికి అలవాటు చేయడమే తండ్రిగా తన బాధ్యత అని ఆయన గట్టిగా నమ్ముతున్నానన్నారు. చరణ్ వ్యక్తిత్వం చేసిన ఈ భావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆయన పెంపక శైలిపై నెటిజన్లు ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. మంచి విషయాలు చెప్పినప్పుడు ఎవరైనా మంచిగానే తీసుకుంటారు కాబట్టి రామ్ చరణ్ ఈ రకంగా మాట్లాడిన విషయాలు అందరూ కూడా స్వాగతించడం మనమైతే గమనించవచ్చు. ఇక అదేవిధంగా చూసుకుంటే అనంతపేటలో ఆడబిడ్డలకు పండుగ, పుట్టిన ప్రతి పాపకు 5,000, 2 శ్రీగంధం చెట్లు, ఆడపిల్ల భారం కాదు ఆ ఇంటి అదృష్టం. సర్పంచ్ సునీత వినూత్న విప్లవం తీసుకొచ్చారు నిర్మల్ జిల్లాలో, దాని గురించి ప్రచురించారు. ఇక బోర్గంపాడు మండలం కృష్ణాసాగర్ గ్రామంలో మరి బోర్గంపాడులో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. ఇక అదేవిధంగా సారపాక గ్రామ పంచాయతీలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బోర్గంపాడులో అత్యద్భుతంగా జరిగాయి. బోర్గంపాడులో మొరంపల్లి బంజారా గ్రామ పంచాయతీలో అంబేద్కర్ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. అదేవిధంగా బోర్గంపాడులోని తాటి మహాలక్ష్మి 4వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు మణుగూరులో భారీ ర్యాలీ చేశారు. మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పించారని కూడా ప్రచురించారు. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన మనందరి యొక్క లక్ష్యం కావాలని కార్పొరేటర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్పొరేటర్ మునిగడప పద్మ 16వ డివిజన్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలను చేయటం మనమైతే గమనించవచ్చని ప్రచురించారు. ఇక అంబేద్కర్ సేవలు ఎంతో చిరస్మరణీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి డైరెక్టర్ తిరుమలరావు వెంకటేశ్వరరావు కూడా తెలిపారని కూడా ప్రచురించారు. ఇక ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని మణుగూరులో టీడీపీ సెంటర్లో డెలినేటర్ పోల్స్ ఏర్పాటు చేశారు. షాపు యజమానులకు అవగాహన కూడా కల్పించడం అయితే జరిగింది. ట్రాఫిక్ సమస్యలు, ప్రధాన కారణాలు, డెలినేటర్ పోల్స్తో ట్రాఫిక్ సర్దుబాటు, షాపు యాజమాన్యాలకు హెచ్చరికలు, సూచికలు చేయడం కూడా జరిగింది. ఇక అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలోనే మళ్ళీ జిల్లా కలెక్టర్ అంకిత్ సమానత్వానికి పునాది భారత రాజ్యాంగం అని అంబేద్కర్ ఆశయాలు యువతకు స్ఫూర్తినివ్వాలని చెప్పి ఎస్పీ రోహిత్ రాజు తెలిపినట్టుగా కూడా ప్రచురించారు. యుద్ధంతో ఇరాన్లో మహావిధ్వంసం ఆర్టికల్ రాశారు. ఎక్కడైనా కూడా యుద్ధం జరిగితే అది విధ్వంసానికే దారితీస్తుంది. ఎప్పుడు కూడా యుద్ధం అనేది సమాజానికి, ప్రజలకు మంచిది కాదు అని మనందరికీ కూడా తెలుసు. అదే జరిగింది. అలాగే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం ఎలా? సోషల్ మీడియాలో మీరు తరచూ ఇన్ఫ్లుయెన్సర్ను చూస్తూనే ఉంటారు. లైఫ్ స్టైల్ నుంచి వినోదం వరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు తమ అద్భుతమైన స్టోరీ టెల్లింగ్తో ఫాలోవర్లను కట్టిపడేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు, లగ్జరీ కార్లు కొంటున్నారు. అవి చూసి మనకి కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలి అనిపిస్తూ ఉంటుంది. మన ప్రతిభను కనపరుచుకునే డబ్బులు సంపాదించాలని ఉంటుంది. కానీ ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న విషయాల్లో చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. వీరిలో మీరు ఉన్నారా? అయితే ఇది మీకోసమైన ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. అదేవిధంగా హస్తిన్లో నరేందర్ రెడ్డి రాజకీయం 16న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం.
ఎగువ సభలో మారనున్న తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం అని కూడా మరి వేం నరేందర్ రెడ్డి గురించి కూడా రాయటం అయితే ప్రత్యేక కథనం రాయటం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సత్తుపల్లిలో జేవీఆర్ఓసీలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. బోర్గంపహాడ్లో మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అత్యద్భుతంగా జరిగాయని కూడా ప్రచురించారు. ఇక చెర్ల T10 క్రికెట్ టోర్నమెంట్లో ఇనాగ్రేషన్ ఫైనల్ విన్నర్ TGMDC చెర్లలో జరిగింది. దాని గురించి కూడా మనకి ఇక్కడ ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెంలో గురుకుల స్టేట్ ర్యాంకర్ను అభినందించారు కలెక్టర్ అంకిత్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అంబేద్కర్ చిత్రపటానికి చెర్లలో ఘన నివాళులు అర్పించారు. మరి చెర్ల బీఆర్ఎస్ మండల కమిటీ అని చెప్పి వాళ్ళ యొక్క బీఆర్ఎస్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ 135వ జయంతి ముఖ్య అతిథిగా సారపాక మాజీ సర్పంచ్ ధరావత్ చందు నాయక్ కూడా వచ్చారు. బోర్గంపహాడ్లో ఆయన కూడా అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. రోడ్డు భద్రతపై అవగాహన అలైవ్ కార్యక్రమం జరిగింది. జూలూరుపాడులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైరా ఎమ్మెల్యే ట్రాఫిక్ రూల్స్పై ప్రతిజ్ఞ చేయించారు. సిఐ శ్రీలక్ష్మి అని కూడా ప్రచురించారు. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అంతా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా మొత్తం కూడా మరి అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. అందున తెలంగాణలో మహాద్భుతంగా జరిగాయి. ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ అంబేద్కర్ యొక్క జయంతి వేడుకలను మరి చేయించడంలో కూడా చాలా సక్సెస్ అయిందని కూడా మనం గమనించవచ్చు. కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మరి జూలూరుపాడులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైరా ఎమ్మెల్యే మరి అందరి ఆరాధ్యుడు అంబేద్కర్ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తెలిపారు. అదేవిధంగా లక్ష్మీపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయని చెప్పి దాని గురించి కూడా ప్రచురించారు. నేలకొండపల్లిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రచురించడం అయితే జరిగింది. జూలూరుపాడులో ప్రజాప్రతినిధులకు సత్కారం జరిగింది. సామాజిక సద్భావన సదస్సులో మరి ప్రజాప్రతినిధులకు ఈ సత్కారాన్ని చేశారు. ఇక దమ్మపేటలో మరి ప్రజాశ్రేయస్సు కోసం పరితపించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అని చెప్పి ఎమ్మెల్యే జారే తెలిపారని కూడా ప్రచురించడం జరిగింది. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలియజేశారని ప్రచురించారు. ఇక మందమరిలో జాతీయ సంఘటిత పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మిక శాఖ మంత్రి వివేకానంద మందమర్రి GM రాధాకృష్ణ తెలియజేశారు. దాని గురించి కూడా ప్రచురించడం జరిగింది. అంబేద్కర్ ఆశయ సాధనలో దేశాభివృద్ధి సాధ్యమైందని మరి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారు. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక అంగరంగ వైభవంగా 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు నేలకొండపల్లిలో జరిగాయి. ఇక బెల్లంపల్లిలో కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా సాయి భోజన్ మరి పెట్టారు. అందరికీ ఆహారాన్ని కూడా అందజేశారు. సింగరేణి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతోత్సవం మణుగూరులో జరిగింది. అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ తెలియజేశారు. మరి ఆ వేడుకల్లో ఆయన పాల్గొనడం జరిగింది. అంబరాన్ అంటే అంబేద్కర్ జయంతి సంబరాలు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో పాలాభిషేకాలు భారీ ర్యాలీలు జూలూరుపాడులో జరిగాయి. ఇక సదాశివపేటలో కంబాలపల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని అయితే ప్రారంభించారు. సదాశివపేటలోని కంబాలపల్లి గ్రామంలో సర్పంచ్ ఇందురు భారతమ్మ బాబు, ఉప సర్పంచ్ కుమ్మరి పార్వతమ్మ ఆంజనేయులు వార్డు మెంబర్స్ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిన్న జరిగిన సందర్భంగా శ్రీ ఆధ్య హాస్పిటల్ సదాశివపేట ఉచిత వైద్య శిబిర క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ హరీష్ రెడ్డి, రవీంద్రనాథ్ కోటి, అభినవ్ రెడ్డి, మహేష్ యాదిరెడ్డి, అభిషేక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. సదాశివపేట సిఐ వెంకటేశం, CDC చైర్మన్ గడీల రామారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అని కూడా ప్రచురించారు. ఇక మ్యాట్రిమనీ వెబ్సైట్లో ఫోటోలు అప్లోడ్ చేస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ CISF అధికారి హల్చల్, CISF అధికారిని అంటూ 67 మంది అమ్మాయిలకు వల చివరకు పోలీసు అదుపులో నకిలీ CISF అధికారి బాలకృష్ణ అనేది అతను కూడా మరి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎవరో మ్యాట్రిమనీలో మేము ఏంది అంటే అది కాకుండా ఒక ఎంక్వైరీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. రాజేంద్ర నగర్లో మరణించిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర మున్సిపల్ సంఘం కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి తెలిపారని కూడా ప్రచురించారు. ఇక రాజేంద్ర నగర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. ఆ వేడుకల్ని ఇక్కడ మనం చూడొచ్చు. మరి ఎక్కడికక్కడ ఇలా శంషాబాద్ జోన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాజేంద్ర నగర్లో జరిగాయి. ఇక మంచిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. దీనికి ప్రచురించారు. నియోజకవర్గ ప్రజల కోసం 100 పడకల ప్రభుత్వ దవాఖానా, కరీముల్లా ఖాన్ భూముల్లో 1000 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం, బిరామీ పేర్లతో పేద భూములతో సొమ్ము చేసుకున్నారు, త్వరలోనే 30 కన్నా భూముల అక్రమాలను వెలికితీస్తాం, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలియజేశారు. కరీముల్లా ఖాన్ భూముల్లో 1000 మంది ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని ఆయన హామీ ఇవ్వటం అయితే జరిగింది. ఇక మొయినాబాద్లో కూడా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో మరి ఇబ్రహీంపట్నంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అదేవిధంగా డాక్టర్
బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాలని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్సీ నెలికంటి సత్యం కూడా మరి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు అని కూడా ప్రచురించారు. ఇక ఆలేరులో కూడా అదేవిధంగా మరి ఆలేరులో కోటి విలువైన బాబా నవరత్న్ పాన్ మసాలా రికవరీ చేశారు, దొంగతనం కేసును ఛేదించారు ఆలేరు పోలీసులు అని కూడా ప్రచురించారు. ఇక నల్గొండలో ఉపాధ్యాయ సమస్యల పోరాటంలో యూటీఎఫ్ అగ్రగామి, రాజ్యాంగ స్ఫూర్తితోనే సంఘాల నిర్మాణం, ఏప్రిల్ 17న నల్ల బ్యాడ్జీలతో నిరసనలకు పిలుపు. టీఎస్యూఎఫ్ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి తెలియజేశారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక సినిమా వార్తలు. టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్లో ఆలియా భట్, బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియా భట్ మరోసారి టాలీవుడ్కు రానుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పలు కథనాలు బాలీవుడ్ మీడియాలో రావడం విశేషం. రాబోయే పాన్ ఇండియా తెలుగు చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం ఆలియా భట్ పేరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఇది ఖరారైతే ఇండస్ట్రీలో సంచలనంగా మారనుంది. ఆపై ఈ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా బలమైన ప్రచారం జరుగుతుంది. అయితే ఏ సినిమాలో ఆలియా భట్ నటిస్తున్నారనే అంశం చాలా మందిలో ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం డ్రాగన్ ప్రచారంలో ఉన్న టైటిల్. ఈ ప్రాజెక్టులోని ఆలియా భట్ కీలక పాత్రలు నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా రుక్మిణి వసంత నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆలియా కోసం కీలకమైన పవర్ఫుల్ పాత్రను దర్శకుడు ప్రశాంత్ నీల్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆలియా భట్ గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీలో సీతగా కనిపించిన విషయం తెలిసిందే. ఆలియా భట్ శార్వారి ప్రధాన పాత్ర నటించిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఆల్ఫాలో కూడా ఆమె పవర్ఫుల్ పాత్రలో నటిస్తుంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించారు. ది రైల్వే మెన్ ఫేమ్ శివర్ ఐర్వెల్ దర్శకత్వంలో యశ్రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా దీన్ని నిర్మించడం అయితే జరిగింది అని కూడా ప్రచురించారు. ఇక బాలినటిగా ఫుల్ ఫేమస్ కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే సినిమాల్లో ఎంతమంది వస్తుంటారో అంతమంది మెల్లగా తెరమరుగుతుంటారు. అయితే గుర్తింపు రాక సైడ్ అయిపోతే ఓకే, కానీ ఫేమస్ అయ్యి సరికొందరు మూవీస్ చేయడం తగ్గించేస్తుంటారు. ఈమె కూడా అలాంటిదే. ఎందుకంటే చిరంజీవి లాంటి స్టార్ హీరో సరసన నటించిన నటిగా అరంగేట్రం చేస్తుంది. ఇప్పుడు యాక్టింగ్ పూర్తి పక్కన పెట్టేసి మరి ఈ అమ్మాయిని గుర్తుపెట్టారా, ఎవరో చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న నటి పేరు శ్రియా వర్మ. మరి హిమాచల్ ప్రదేశ్కి చెందిన ఈమె 5 ఏళ్లకే పలు యాడ్స్ చేస్తుంది. అలా దర్శకుల దృష్టిలో పడి 8 ఏళ్లకే నటిగా మారింది. చిరు జై చిరంజీవ సినిమాతో బాలనటిగా ఆరంగేట్రం చేసింది. మరి మనకు తెలుసు ఈమె ఇప్పుడు సైడ్ అయ్యారు అని. మరి దీనిలో 20 ఏళ్ల పాటు సినిమాలు చేసిన శ్రియా భారతీయ భాషలో 150కి పైగా యాడ్స్లో నటించడం విశేషం. ఇప్పుడు పెద్దగా ఆమె నటించలేదు అని చెప్పి మరి అవకాశాలు అయితే లేవు అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ కూడా మంత్రి పదవి, ఎమ్మెల్యేగా గెలవాలంటే 100 కోట్లు అవుతున్నాయని జగ్గారెడ్డి కమెంట్స్ అయితే చేశారు. జగ్గారెడ్డి తీవ్ర కమెంట్స్ చేశారు. ఎప్పుడైనా కూడా జగ్గారెడ్డి ఎప్పుడు ఎలా మాట్లాడతారో గబాల్ని తెలియదు అందరికీ కూడా. ఆయనకి మంచి పేరున్నమాట వాస్తవం, కానీ ఒక్కొక్కసారి ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఇక్కడ ఉందో చూద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గంలో కంటిన్యూ చేస్తూనే రాజగోపాల్ రెడ్డికి కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. క్యాబినెట్లోని కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సీఎంకి కూడా ఇదే చెప్పానన్నారు. మంగళవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి పలు కీలక అంశాలపై స్పందించారు. డబ్బులు లేకుండా రాజకీయం లేదని, ఎవరు డబ్బు పెడితే వాళ్ళు నాయకుడు అవుతున్నారన్నారు. ఎంపీలుగా గెలవాలంటే 100 కోట్లు అవుతున్నాయని చెప్పారు. పీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రతిపాదించిన నేను అని రెడ్లు అంతా సపోర్ట్ చేస్తేనే మహేష్ గౌడ్ పీసీసీ అయ్యారన్నారు. మేమంతా ఫ్రెండ్లీగా ఉన్నామని, ఎవరు మా ఫ్రెండ్షిప్ని ఖరాబు చెయ్యొద్దన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం ఓసీ, ఆ పార్టీ అధ్యక్షుడు ఓసీ, కానీ అప్పుడు ఎవరు ఎందుకు అడగలేదు అని నిలదీశారు. 10 ఏళ్ళు ఎవరైనా దళితుడిని సీఎం ఎందుకు చెయ్యలేదని అడిగారా? ఇప్పుడు కేసీఆర్కు మీడియా భయపడిందని ఆయన చురకలు అంటించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి బీహార్ గడ్డపై సరికొత్త ప్రయోగం కూడా ఇదని కూడా మరి మనం గమనించవచ్చు. బీహార్ గడ్డపైనే బీజేపీ సరికొత్త ప్రయోగం. నితీష్ రాజీనామా చేసిన తర్వాత మరి బీహార్ రాజకీయ ముఖ చిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది. దశాబ్దాల కాలంగా రాష్ట్ర రాజకీయాన్ని శాసించిన సుపరిపాలన శకం ముగిసింది. నవ బీహార్ నిర్మాణానికి పునాదులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పట్నా రాజకీయ డ్రామాకు తెరపడింది. ఎన్నికలకు బీజేపీ అగ్రనాయకత్వం తన వ్యూహాన్ని అమలు చేస్తూ ఓబీసీ బలమైన గళంగా ఎదిగిన సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం ఉత్తర భారత రాజకీయాలను కాకుండా యావత్ దేశంలో పెను సంచలనంగా మారింది. నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ బీజేపీ మధ్య ఉన్న బంధం ఒక క్లిష్టమైన మలుపుకు చేరుకున్న తరుణంలో బీజేపీ తన సొంత అజెండాను అమలు చేసేందుకు సిద్ధమైంది. సామ్రాట్ చౌదరి వంటి దూకుడు స్వభావం ఉన్న నాయకుడికి పగ్గాలు అప్పగించడం ద్వారా రాష్ట్రంలో తమ పట్టును మరింత బిగించాలని
కమల దళం అయితే భావిస్తుంది. ఇక బీహార్ గడ్డపై సీఎంగా సామ్రాట్ చౌదరి ఉంటారు. ఈ బీజేపీ తన ఒక స్టాండ్ని తీసుకుంది. ఒక మంచి బీజేపీకి అవకాశంగా లభిస్తున్నట్టుగా కూడా మనందరం కూడా భావించవచ్చు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఓవరాల్గా సినిమా న్యూస్ విషయంలో కూడా మొత్తం మనం చదివేసినట్టున్నాం. రైట్, టాలీవుడ్లో మరి శ్రియా వర్మకి మరిన్ని అవకాశాలు రావాలని కూడా అందరూ మరి ఆలోచిస్తున్నారు. ఓవరాల్గా చూస్తుంటే మరి సినిమా న్యూస్లో కావచ్చు, మామూలు న్యూస్లో కావచ్చు, ఏదైనా కూడా పొలిటికల్ న్యూస్ కావచ్చు, మరి నిష్పక్షపాతంగా మరి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా ప్రచురించే ఏకైక దినపత్రిక మహాదినపత్రిక ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రిక వార్తా విశ్లేషణ. నమస్తే.